జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2024 సంవత్సరం డిసెంబర్ 29వ తారీఖు నుంచి 2025 సంవత్సరం జనవరి 28వ తారీఖు వరకు కూడా శశి శుక్ర యోగము గోచారంలో ఏర్పడుతుంది. శని మహారాజు మరియు శుక్ర భగవానుడు వీళ్ళిద్దరూ కూడా కుంభరాశిలో ఈ 1 మంత్ ట్రావెల్ చేస్తారు. వీళ్ళిద్దరూ అంటే ప్రతి సంవత్సరం కూడా శుక్రాచార్యుల వారు శనీశ్వరుడు ఉన్న రాశులు ఆయన ఏ రాశుల్లో అన్నా ఉండనండి, ద్వాదశ రాశుల్లో ఒక 1 మంత్ ఆయన ఒక మాసం పాటు వాళ్ళిద్దరూ ఏ రాశిలో అయినా సరే ఉంటుంది. ప్రతి సంవత్సరం ఒక నెల ఉంటుంది. ఇప్పుడు వచ్చిన ఈ విశేషాంశం ఏంటంటే ఇది కుంభరాశిలో ఏర్పడుతుంది. కుంభరాశి ఆయన స్వస్థానగతుడై ఉన్నాడు శని మహారాజు. ఇది ఒక విశేషాంశము. అలాగే ఇప్పుడు కుంభరాశిలో నుంచి ఆయన నెక్స్ట్ ఇయర్ ఇంకా మీనరాశిలోకి వెళ్ళిపోతారు. మళ్ళీ శశి శుక్రులు వీళ్ళిద్దరూ కలుస్తూనే ఉంటారు. కానీ మళ్ళీ కుంభరాశిలోకి ఆయన రావడానికి 30 సంవత్సరాలు పడుతుంది శనైశ్వరుడు. సో ప్రతి సంవత్సరం కుంభరాశిలోకి శుక్రాచార్యుల వారు అయితే వెళ్తూ ఉంటారు. కానీ శనీశ్వరుడితో కూడి ఆయన సంచారము అంటే మళ్ళీ మనం 30 సంవత్సరాల దాకా మళ్ళీ ఇలాంటి కాంబినేషన్ మనం చూడలేం. ఇలాంటి విశిష్టాంశం మళ్ళీ మనం 30 సంవత్సరాల వరకు చూడలేం. మళ్ళీ 30 సంవత్సరాల తర్వాత శనీశ్వరుడు కుంభరాశిలోకి వచ్చినప్పుడు అప్పుడు మళ్ళీ మనం చూడగలుగుతాము. ఇది చాలా మంచి గ్రహస్థితి అని చెప్పాలి. ఏం చేతనంటే ఎప్పుడైనా సరే శనీశ్వరుడు ద్వాదశ రాశుల్లో పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చేది రెండు రాశుల వాళ్ళకి, వృషభ రాశి, తులారాశి. అలాగే ఈ వృషభ రాశి తులారాశులకి అధిపతి ఎవరంటే శుక్రాచార్యుల వారు. శుక్రాచార్యుల వారు కూడా ద్వాదశ రాశుల్లో పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చేది రెండు రాశుల వాళ్ళకి, అది మకర కుంభరాశుల వాళ్ళకి. ఈ మకర రాశికి మరియు కుంభరాశికి అధిపతి శని మహారాజు. సో వీళ్ళిద్దరు ఒకళ్ళకొకళ్ళు రాజయోగం ఇచ్చుకుంటారు. అంటే శనీశ్వరుడు కనుక తులారాశిలో ఉంటే వాళ్ళకి ఇంకా అంటే తులారాశిలో పుట్టిన వాడికి, వృషభ రాశిలో పుట్టిన వాళ్ళకి ఒక్క శనీశ్వరుడు చాలు పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చేస్తారు. ఆ రాశుల్లో ఉంటే ఇంకా బాగుంటుంది. అలాగే మకర కుంభరాశుల్లో పుట్టిన వాళ్ళకి శుక్రాచార్యుల వారు పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చేస్తారు. సో ఇది చాలా మంచి కాంబో. అయితే ఇప్పుడు ఈ కాంబో ప్రతి ద్వాదశ రాశుల వాళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి. కానీ డెఫినెట్గా కొన్ని రాశుల వాళ్ళకి ఎక్స్ట్రా బోనసెస్ ఉంటాయి, ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఉంటాయి. ఈ కొన్ని రాశుల వాళ్ళు ఎవరో మనం ఇప్పుడు చూద్దాము. మొదటగా వృషభ రాశి, తులారాశి, అలాగే మకర రాశి, కుంభరాశి, మీనరాశి. వీళ్ళ 5గురికి కూడా ఇది చాలా మంచి ఫలితాన్ని, సత్ఫలితాన్ని ఇస్తుంది. అయితే ఇక్కడ మనం ఒక్కటి చూసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీ జన్మ జాతకంలో కనుక శనీశ్వరుడు మరియు శుక్రుడు వీళ్ళిద్దరు కలిసినా లేదా వీళ్ళిద్దరికి పరివర్తన జరిగినా, ఇప్పుడు మీ జన్మ జాతకంలో శుక్రాచార్యుల వారి దశ కావచ్చు, అంతర్దశ కావచ్చు, శనీశ్వరుడు దశ కావచ్చు, అంతర్దశ కావచ్చు, ఇవి మీరు రన్ అవుతూ ఉన్నా, దాంతోపాటు ఇప్పుడు వీళ్ళిద్దరూ ఒకవేళ శనీశ్వరుడు శుక్రాచార్యుల వారి మీద దృష్టి పెట్టినా, పరస్పరం వీళ్ళిద్దరూ సమసప్తక దృష్టితో వీక్షిస్తూ ఉన్నా, లేదా శనీశ్వరుడు తృతీయ దృష్టితో చూస్తున్నా కూడా అప్పుడు ఇప్పుడు మనం తెలుసుకున్న ఈ పారామీటర్స్లో అంటే శనీశ్వరుడు దశ, శుక్ర భగవానుడి దశ అంతర్దశ భుక్తుల్లో ఉన్నా, లేదా వీళ్ళిద్దరు పరస్పర వీక్షణ ఉన్నా, వీళ్ళిద్దరూ కలిసి ఉన్న మీ జన్మ జాతకంలో సెకండ్ థింగ్ ఏంటంటే, ఒకవేళ శనీశ్వరుడు ఒక్కళ్ళు అయినా సరే తృతీయ దృష్టితో కావచ్చు, దశమ దృష్టితో కావచ్చు శుక్ర భగవానుడిని మీ జన్మ చక్రంలో వీక్షిస్తూ ఉంటే, అప్పుడు మీరు ఏ రాశి అయినా కావచ్చు, అంటే మీరు వృషభ, తుల కాకపోయినా, మకర, కుంభ, మీన రాశులు కాకపోయినా మీకు కూడా ఈ యోగం వర్తిస్తుంది. అంటే చాలా మంచి యోగాన్ని వీళ్ళిద్దరు తెచ్చిపెట్టబోతున్నారు. ఇప్పుడు ద్వాదశ రాశుల వాళ్ళకి ఒక్కొక్క రాశి వాళ్ళకి ఒక్కొక్క ఇంపాక్ట్ ఉంటుంది. సో ఇప్పుడు మనం తెలుసుకునే 5 రాశుల వాళ్ళకి కొంచెం ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. మిగతా అన్ని రాశుల వాళ్ళకి కూడా బెనిఫిట్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. కాకపోతే ఈ 5 రాశుల వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్. ఇప్పుడు నేను చెప్పిన కేటగిరీలో ఎవరైతే వస్తారో వాళ్ళకి కూడా బెనిఫిట్స్ చక్కగా ఇస్తారు వీళ్ళిద్దరు, ఈ 2 గ్రహాలు కలిసి. ఇప్పుడు మనం ద్వాదశ రాశుల వాళ్ళకి ఏం బెనిఫిట్స్ అంటే ఏం మంచి ఫలితాలు రాబోతున్నాయి వీళ్ళిద్దరి కలయికతోటి. కుంభరాశి కాలపురుషుడు కుండలిలో నుంచి లాభరాశి. ఈ లాభరాశి ఏకాదశ స్థానం చాలా విశేషాన్ని సంతరించుకుంటుంది. ఏకాదశ స్థానంలో శని మహారాజు మరియు శుక్రాచార్యుల వారి కలయిక చాలా మంచి ఫలితాన్ని ద్వాదశ రాశుల వాళ్ళకి తెచ్చిపెట్టబోతుంది.
ఇది మళ్ళీ మనకి 30 సంవత్సరాల దాకా మనం చూడలేం. వన్స్ ఈ కాంబినేషన్ బ్రేక్ అయిందంటే. ఎందుకంటే శుక్రాచార్యుల వారు మళ్ళీ తర్వాత నెక్స్ట్ జనవరి 2025 అంటే 29థ్ నుంచి ఆయన మీనరాశిలోకి వెళ్ళిపోతాడు. మళ్ళీ మనం ఇలాంటి గ్రహస్థితి చూడాలంటే 30 సంవత్సరాల వరకు వేచి ఉండాలి. సో, ఇప్పుడు ఉన్న ఈ గోచరంలో గ్రహస్థితి మనకి మంచి లబ్ధికరంగా, యోగకరంగా ఉంది. దీన్ని ఒకవేళ ఇప్పుడు మీ జన్మజాతకం బలంగా లేకపోతే దీన్ని ఒడిసి పట్టుకోవడానికి, అలాగే మీ జన్మజాతకం బలంగా ఉన్నా దీన్ని ఇంకా మనం ఇంకా స్థిరపరచుకోవడానికి, ఇంకా వృద్ధిపరచుకోవడానికి, ఇంకా బలపరుచుకోవడానికి ఎలాంటి పరిహారాలు చేయాలో కూడా మనం తెలుసుకుందాము. మీనరాశి. మీనరాశిలో పుట్టిన వాళ్ళకి, మీన లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ శశి శుక్ర యోగము ఎలాంటి ఫలితాన్ని తెచ్చిపెట్టబోతుంది? మీకు వ్యయ స్థానంలో జరుగుతూ ఉంది. ఇందాక మనం తెలుసుకున్న రాశుల్లో ఒక రాశి మీ రాశి. ఎందుకు మీకు యోగం అని నేను చెప్పానంటే, మీ రాశిలోనే శుక్రాచార్యుల వారు ఉచ్చ స్థితిని పొందుతారు. అందుకని మీనరాశి వాళ్ళకి ఇది చాలా మంచిది. అంటే ఒక రిలాక్స్ మూడ్‌లోకి తీసుకెళ్తున్నారు. ఇప్పుడు మిమ్మల్ని శని మహారాజు అలాగే శుక్రాచార్యుల వారు ఒక రిలాక్స్‌డ్ మూడ్‌లోకి తీసుకెళ్తున్నారు. ఇది మీకు అర్థమయ్యేట్టు చెప్పాలంటే, ఒక గవర్నమెంట్ అఫీషియల్ చక్కగా గవర్నమెంట్‌లో మొత్తం చేశారు. వాళ్ళకి మంచి అప్పుడు అతనికి కావచ్చు, ఆమెకి కావచ్చు మంచి పదవొచ్చింది. డబ్బులు బాగా వెనకేసేసుకున్నారు. ఎక్కడ కూడా ఒక చిన్న రిమార్క్ లేదు. క్లీన్ చిట్ తోటి రిటైర్మెంట్ తీసుకున్నారనుకోండి. ఇంకా వాళ్ళు హాయిగా ప్రశాంతంగా వాళ్ళ జీవితాన్ని ఎంజాయ్ చేస్తారు కదా! అలా మీరు ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా అలా ఎంజాయ్ చేస్తారు. ఒక రిటైర్డ్ పర్సన్ ఎలాగైతే అంటే కంప్లీట్ ఒక పర్ఫెక్ట్ పర్సన్ కనుక, ఒక జెన్యూన్ పర్సన్ కనుక రిటైర్మెంట్ తీసుకుంటే ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తారు లైఫ్‌ని. అన్నీ ఉన్నప్పుడు ఇంకేం దేనికోసం పరుగులు పెట్టకుండా ఉన్న వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తారో రిటైర్మెంట్‌ని. ఇప్పుడు మీకు అదే పరిస్థితి శని మహారాజు అలాగే శుక్రాచార్యుల వారు కల్పిస్తున్నారు. అంటే దీని అర్థం ఏంటంటే మీరు ఏ పని చేయకుండా ఖాళీగా కూర్చుంటారని మటుకు కాదు. మీ పనులు మీరు చేస్తారు. కానీ ఆడుతూ పాడుతూ చేస్తారు. చాలా అంటే పనులన్నీ సులభతరం చేసేస్తారు. ఒక్కోసారి సమయం బాగోనప్పుడు చిన్న పని గూడా చాలా టైం పడుతుంది మనకసలు. మన పక్కనే ఫోన్ ఉంటుంది. ఫోన్ కోసం ఊరంతా ఎతుకుతాము. అంటే అక్కడ ఎంత టైం వేస్ట్ అయిపోతుంది. మళ్ళీ స్ట్రెస్ ఏమైంది ఫోన్ అని లేకపోతే ఏదైనా ఒక వస్తువు. మన ఒళ్ళోనే ఉండి వెతుకుతూ ఉంటాము. అంటే టైం అక్కడ కాలబలం అనమాట. అలా ఇప్పుడేంటంటే కాలబలం బాగా ఉంది. దైవబలం బాగా ఉంది. అందువల్ల పనులన్నీ కూడా మీ డే టు డే లైఫ్‌లో ఉన్న పనులే, మీ నిత్య దైనందిన జీవితంలో ఉన్న పనులే, అది వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, అన్నీ కూడా చకచక చాలా మంచి అంటే మీ మెదడు పాదరసంలా పనిచేస్తుంది. ఇదెందుకు ఇలా చేయడము, ఇంకా స్మార్ట్‌గా చేయొచ్చు గదా! ఇంకా తొందరగా చేయొచ్చు గదా! ఇది ఫినిష్ చేసేయొచ్చు కదా! అని ఒక మంచి ఆలోచనని మీకు శుక్రాచార్యుల వారు కలగజేస్తూ ఉన్నారు. తద్వారా ఏంటంటే మీకు పనులన్నీ కూడా చకచక వేగవంతంగా అయిపోతాయి. అంతకుముందు మీరు నిదానంగా చేసేవాళ్ళైనా సరే ఇప్పుడు చాలా వేగంగా చేస్తారు పనులన్నీ. సో, మీకు ఫ్రీ టైమ్ చాలా దొరుకుతుంది. ఈ ఫ్రీ టైమ్‌ని మీరు చిల్ అవ్వడానికి ఉపయోగిస్తారా? ఇంకా అప్‌గ్రేడ్ చేసుకోవడానికి ఉపయోగిస్తారా? అనేది మీ మీద ఆధారపడి ఉంటుంది. అలాగే దాంతో పాటు ఇంకొకటేంటంటే చిల్ అయ్యే టైం అయితే మీకుంటుంది. దీంతో పాటు ఇప్పుడు శనీశ్వరుడు కూడా ఈ యోగాన్ని ఇస్తున్నాడు కాబట్టి మిమ్మల్ని మీరు అప్‌గ్రేడ్ చేసుకోవడానికి కొంత మీ ఖాళీ సమయాన్ని ఉపయోగించుకుంటే చాలా బాగా ఉంటుంది. మీరు ఇప్పుడు ఆల్రెడీ మీకొక ఇల్లుంది. పైన ఇంకొక టాప్ ఫ్లోర్ వేయాలని అనుకుంటున్నారు. ఇది చాలా మంచి సమయం. ఇప్పుడు ఇలాంటి వాటన్నిటికి కూడా మీరు ప్రయత్నాలు చేయండి. అంటే ఫోకస్ పెట్టండి. మీరు ఇప్పుడు కాకపోయినా ఇమ్మీడియేట్‌గా కాకపోయినా ఈ డౌన్ ద లైన్ 3 ఇయర్స్‌లో మీరు అవి వేయడానికి మిమ్మల్ని అర్హుల్ని చేస్తారు శనీశ్వరుడు మరియు శని మహారాజు, శుక్రాచార్యుల వారు. ఎందుకంటే మన ప్రయత్నం మనం చేయాలి కదా! ఇప్పుడు మీరు చేసే ప్రయత్నాలు గృహపరంగా మీరు చేసే ఏ ప్రయత్నాలైనా సరే శని మహారాజు అలాగే శుక్రాచార్యుల వారు దీవిస్తున్నారు. అలాగే మీరు విదేశాలు వెళ్ళాలని ప్రయత్నిస్తుంటే ఇది చాలా మంచి శుభ సమయం. మీరేం విదేశాలు వెళ్ళాలని ఏం ప్రయత్నించట్లేదనుకోండి. ఇంట్లో శుభకార్యాలు చేయడానికి మంచి శుభ సమయం. మీరు విదేశాలు వెళ్ళడానికి ఏం ప్రయత్నం చేయకపోతే మీకు కొన్ని మంచి అదృష్టకరమైన సంఘటనలు మీ జీవితంలో చోటు చేసుకుంటాయి. సో, ఎలా చూసుకున్నా మీనరాశి వాళ్ళకి, మీన లగ్నంలో పుట్టిన వాళ్ళకి శని మహారాజు అలాగే శుక్రాచార్యుల వారు వీళ్ళిద్దరూ కలిసి ఒక మంచి రిలాక్సింగ్ పీరియడ్‌లోకి, ఒక మంచి రిలాక్సింగ్ మోడ్‌లోకి మిమ్మల్ని డ్రైవ్ చేయబోతున్నారు. సో, చాలా మీరంటే దీన్ని ఇంకా బాగా ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకోండి. ఒకవేళ మీ జన్మ జాతకంలో ఇప్పుడు బాగోకపోతే మీకు ఈ యోగం పూర్తిగా తీసుకోలేరు కాబట్టి తీసుకోవడానికి ఏం పరిహారం చేయాలి? మీ జన్మ జాతకం బాగున్నా కూడా ఏం పరిహారం చేస్తే ఇంకా దీన్ని మీరు బాగా స్ట్రాంగ్ చేసుకోవచ్చో ఇప్పుడు మనం చూద్దాం. శశి శుక్ర యోగము ఇవిచ్చే ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి మనం చూసాం కదా! ఇప్పుడు మనం అసలు ఒకవేళ మీ జన్మ జాతకంలో ఈ యోగం ఉన్నా లేకపోయినా అసలు మీకు ఈ యోగం ఇప్పుడు గోచారంలో ఉన్న ఈ యోగము
మంచి ఇంపాక్ట్‌ని, అలాగే మంచి ఫలితాల్ని ఇవ్వాలంటే ఏం పరిహారం చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాము. దీనికోసం చేయాల్సిన పరిహారము వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన. ఇప్పుడు మీ వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించిన గోవింద నామాలు చదువుకోవడం కావచ్చు, వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించిన వెంకటేశ్వర స్వామి వజ్ర కవచం కావచ్చు, లేదా పురుష సూక్తం, స్త్రీ సూక్తము ఇలాంటివి ఏవైనా సరే, లేదు విష్ణు సహస్రనామాలు మీకు చదివే అలవాటు ఉంటే కనుక అత్యద్భుతంగా ఉంటుంది. ఈ ఈ గ్రహస్థితి ఉన్న నెలనాళ్ళు కూడా విష్ణు సహస్రనామం పారాయణం చేయడానికి ప్రయత్నించిన, లేదా శ్రీరామ రామ రామ, శ్రీరామ రామ రామ, శ్రీరామ రామ రామ అని మనసులో జపించుకున్నా. ఎందుకంటే మనకి ఆ శ్లోకంలోనే ఉంది కదా, శ్రీరామ రామ రామ అని ఎవరైతే జపిస్తూ ఉంటారో వాళ్ళకి సహస్రనామాలు పఠించిన ఫలితాన్ని నేను ఇస్తున్నాను పార్వతి అనే పరమశివుడే, సాక్షాత్ పరమశివుడే పార్వతి అమ్మవారికి చెప్పి ఉన్నారు కాబట్టి శ్రీరామ రామ రామ అని మనసులో 24 ఇప్పుడు నామ జపం కాబట్టి మనం ఏ అవస్థలో ఉన్నా సరే, ఎక్కడ ఉన్నా సరే ఇది మనం ప్రశాంతంగా జపించుకోవచ్చు. మనం బీజాక్షరాలు చేర్చినప్పుడు మనం చూసుకోవాలి మనం ఉన్న ప్రదేశం ఎలా ఉంది, మనం అప్పుడు శుచిగా ఉన్నామా, ఎలా ఉన్నాం, అంతర్బాహ్య శుచి ఉందా లేదా. మంత్ర జపానికి ఖచ్చితంగా నియమాలు ఉంటాయి. నామ జపానికి ఎటువంటి నియమాలు ఉండవు. మనం రౌండ్ ద క్లాక్ ఎప్పుడైనా సరే మనం జపించవచ్చు. అందువల్ల శ్రీరామ రామ అని రోజు మననం చేసుకుంటూ ఉంటే, ఇది మామూలుగా కూడా ఇలా చేసుకుంటే చాలా మంచిది. రామనామం తారక మంత్రం మనందరికీ తెలిసిన విషయమే. శ్రీరామ రామ రామ అని ప్రతిరోజు చెప్పేస్తూ ఉంటా కనుక ఇంకా మీకు తర్వాత ఇది అయిపోయిన తర్వాత ఈ నెలనాళ్ళు అయిపోయిన తర్వాత అది ఇంకా అలవాటు అయిపోతుంది. ఒక్కసారి మన మనసుకి గట్టిగా ఏదైతే అలవాటు చేస్తామో, మన నాలికకి రిపీటెడ్గా ఏదైతే మనం ఫీడ్ చేస్తూ ఉంటామో, అలవాటు చేస్తూ ఉంటామో, ఇంకా కొంతకాలం మనం అది రెగ్యులర్ ప్రాక్టీస్లో చేస్తూ వెళ్తే తర్వాత మన మనసు ఆటోమేటిక్గా అదే పట్టుకుంటుంది. అలాగే మన నాలుక మనకి తెలియకుండానే శ్రీరామ రామ రామ, శ్రీరామ రామ రామ, శ్రీరామ రామ రామ అని చెప్పిస్తూ ఉంటుంది. ఇలాగా మనకి ఇప్పుడున్న ఈ గోచరంలో యోగం ఒడిసి పట్టుకోవడానికి ఇప్పుడు స్వామి కార్యం స్వకార్యం అని మనం వింటూ ఉంటాము. ఇప్పుడు మనకి స్వామి కార్యం అంటే భగవంతుడి పూజ చేసినట్లు అవుతుంది. స్వకార్యం మనకి ఇక్కడ ఉన్న ఈ గోచారంలో ఉన్న ఈ గ్రహస్థితులు పరిపూర్తి దీవెనని మనం అందుకోవడానికి చాలా చక్కటి అవకాశం ఉంటుంది. ఈ విధంగా ద్వాదశ రాశుల వాళ్ళు కూడా, ద్వాదశ లగ్నాల వాళ్ళు కూడా ఈ పరిహారం చేసుకొని పరిపూర్తిగా ఈ యోగాన్ని మీరు తీసుకోవాలని చెప్పి నేను కూడా మనందరి తరఫున భగవంతుని వేడుకుంటూ శ్రీరామ రామ రామ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.